ఉత్తరాంధ్ర వణికిపోతోంది. గోదావరి జిల్లాలు తడిసి ముద్దైపోతూ ఉన్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఏపీలోని ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో వానలు వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. అల్లూరు జిల్లా సహా చాలా ప్రాంతాల్లో వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడలోని కించమండ, కితలంగి గ్రామాల మధ్యలో కాజ్వే పై నుంచి వరద ఉధృతంగా పారుతోంది. దీని ప్రభావంతో 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు అరకు లోయలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పర్యాటక కేంద్రమైన చాపరాయి దగ్గర వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలకు జీమాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వరద ఉధృతి పెరిగింది. పాడేరు నుంచి జీమాడుగుల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలంలోని పాలవలస జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. అల్లూరు జిల్లా పాడేరు మండలం దిగుమోదాపుట్టలో ఓ గిరిజనుడు వాగుదాటుతుండగా కొట్టుకుపోయాడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాడాల దగ్గర జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. వర్షపు నీరు రోడ్డుపైకి చేరడంతో కోరుకొండ గోకవరం వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి వరద ఉధృతికి అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం గొందూరులోని గండిపోచమ్మ దేవస్థానం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఆలయ గోపురం చివరి వరకు నీరు వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కుంతలమయంగా మారిన ముక్తేశ్వరం, ముమ్మిడివరం రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని గిడ్డూరు చుట్టుపక్కల కురిసిన వర్షానికి సముద్రంలోకి వరద పోటెత్తింది. వరద కాలువ సముద్రంలో కలిసే దగ్గర తీరం కూడా కోతకు గురైంది. సముద్రం ఒడ్డున నిలిపి ఉన్న 2 బోట్లు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి మండలం శివపురం దగ్గర పెద్దవాగు పొంగి పొరలడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోకవరం, ఎదురుపాడు గ్రామాల మధ్య నల్లవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.